దీపావళి అనగానే నరకాసురవధ సత్యభామ కథలు మనసులో మెదులుతాయి. శ్రీకృష్ణునితో కలిసి ఆమె ప్రదర్శించిన శౌర్య ప్రతాపాలు స్ఫురిస్తాయి. సత్య ద్వాపర యుగంలోని పాత్రే అయినా ఆధునిక వనితల స్వభావాలన్నీ ఆమెలో కనిపిస్తాయి. కంప్యూటర్ కాలంలోని వనితల మనోభావాలకి సమీపంగా తోస్తాయి. నరక చతుర్దశి సందర్భంగా సత్యభామ శక్తి సామర్థ్యాలను, సుగుణ స్వభావాలను ఇలా చూశారు శ్రీ మనోజ్ఞ గారు. ముదితల్ నేర్వగరాని విద్య కలదే అన్న నానుడికి నిలువెత్తు సాక్ష్యం సత్యభామ. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే తత్వం ఆమెది. అందుకే మిగతా యువతల కంటే భిన్నంగా సంగీత, నృత్య కళలతో పాటు యుద్ధ నైపుణ్యాన్ని సంపాదించింది. నేటి తరం మగువలు ఆమెను చూసి అలవర్చుకోవాల్సిన మంచి లక్షణం అది. అందం, అనురాగం, సకల కళా నైపుణ్యం, రాజనీతిజ్ఞత, వీరత్వం సమపాళల్లో కలిపి రంగరించిన శ్రీమూర్తి మన సత్య. వ్యక్తిత్వం గొప్పదైనప్పుడే మన మాటకు విలువ ఇస్తారన్న సత్యానికి నిదర్శనం. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని మీరజాలగలడా నా యానతి సత్యాపతి అని ధీమాగా అనగలిగింది. అతివలంటే అందం, అలంకరణలే కాదు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవాలని చాటిన మహిళ ఆమె. కనుకనే శ్రీకృష్ణుడి జీవన ఘటనల్లో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం. ఆధునిక తరంలో స్వాభిమానానికి ప్రతీకలైన కొందరు మహిళలు తమను తాము ఆమెతో సరిపోల్చుకోవడానికి ఇవే కారణాలు. అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న మహిళలు అనుసరించదగిన వ్యక్తిత్వ వికాస లక్షణాలు సత్యభామలో ప్రముఖంగా కనిపిస్తాయంటారు ఆధ్యాత్మిక ప్రవచనకారులు. నిత్య పరిమళభరితం శుభప్రదమైన పారిజాత కుసుమాన్ని మన లోకానికి తీసుకురావడంలో నారదుడి ఆంతర్యం భూలోకవాసులకి మేలు చేయడమిగా భావించవచ్చు. నేరుగా అది సత్యభామకు చేరి ఉంటే నారద మహర్షి ఆశయం వెంటనే నెరవేరి ఉండేది. ఎందుకంటే ఆమెది భూదేవి అంశ. ఆమె ద్వారా దేవతలకు అందిన దివ్య జీవన సౌభాగ్యం భూమి మీద ఆవిర్భవించి ఉండేది. అయితే ఆ దివ్య కుసుమం లక్ష్మీదేవి అంశతో జన్మించిన రుక్మిణికి చేరింది. సత్యభామ అలుకకి కారణమైంది. పారిజాతాన్ని దక్కించుకోవాలన్న తీవ్రమైన ఆకాంక్ష వాస్తవానికి భూలోకవాసులందరిది. దాన్ని సత్యభామ తాలూకు ఆగ్రహంగా మార్చేందుకు నారదుడు ప్రయత్నించాడు. కలహాన్ని సృష్టించి కృష్ణుణ్ణి కదిలించాడు. పారిజాత వృక్షాన్ని నేలకు దించాడు. భూలోకంలో దివ్య జీవన వైఖరికి ప్రోత్సాహాన్ని అందించాడు. ఆ క్రమంలో ఆయనను లోకం అపార్థం చేసుకుంది, కలహకారిగా ముద్ర వేసింది. నారదుడి ప్రయత్నానికి సత్యభామ యథాశక్తి సహకరించింది. పారిజాత అపహరణలో కీలక పాత్ర పోషించింది. భర్తను వేధించింది, లక్ష్యాన్ని సాధించింది. ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే పారిజాత దివ్య పరిమళాలను నందితిమ్మన నాసికకు సోకేలా చేసింది. అందుకే తెలుగు ప్రజల అభిమాన కావ్య నాయికగా లోకంలో స్థిరపడింది. పైకి అహంభావిగా కనిపించినా అంతరంగికంగా ఆమెలో ఆధ్యాత్మిక భావనలకి, ధైర్యానికి కొదువ లేదు. భర్త నుంచి తాను అనుకున్నది సాధించుకునే భార్యగా, ఆయనపై ఆధిపత్యాన్ని చలాయించే అర్ధాంగిగానే సత్య మనకి తెలుసు. కానీ భాగస్వామికి ఆపద ఎదురైతే వెన్నంటి నిలబడగలిగే వీరవనిత కూడా. నరకాసుర వధ సమయంలో భర్త సొమ్మసిల్లితే ఆయన్ని రక్షించుకుంటూనే రాక్షసుడితో పోరాడింది. తాను భక్త చాటు భార్యని కాదని లోకానికి చాటింది. ప్రియంగా మాట్లాడటం ఈ కృష్ణ సఖి ప్రత్యేకత. అలా మాట్లాడుతూనే కృష్ణుడు కాదనలేనట్టుగా అనుకున్నది సాధించుకునేది. సత్యభామను చూసి మాట చతురత నేర్చుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు. అలకలన్నీ ఇంటి వరకే పరిమితం చేసుకోవాలని, భర్తను కోరికలు తీర్చమని అడగటమే కాదు, అతని కష్ట నష్టాల్లో సగభాగమై తోడు ఉండటమే ఉత్తమ భార్య లక్షణమని తెలియజెప్పింది. ఆమె అవగాహన, అర్థం చేసుకునే గుణాలను అభినందించాల్సిందే. ఓ పురాణ కథ ప్రకారం భూదేవి సత్యభామగా అవతరించింది. వరాహస్వామి భూదేవుల కుమారుడు నరకుడు. ఆ అసురుడు నాశనం కావాలంటే తల్లి అయిన భూదేవి పూనుకోవాల్సిందే. ఇది అతడు పొందిన వరం. ఏ తల్లి కుమారుడి పతడాన్ని కోరుకోదు. కానీ కొడుకు లోకకంఠకుడు అయినప్పుడు మాతృమూర్తి అయినా పక్షపాతం చూపకూడదని సత్యభామ నిరూపించింది. అందుకే భర్తకి సహకరించింది. నరకుడి పీడ లోకానికి వదిల్చింది. శ్రీమూర్తులకి ఇదో గొప్ప పాఠం.
పిల్లల్ని లాలించటమే కాదు, తప్పు చేసే కఠినంగా వ్యవహరించైనా సరిదిద్దాలని సత్యభామ ఆచరణ చెప్పింది. అయితే భర్తపై అంత ప్రేమ ఉన్న సత్య కృష్ణుడు అవతారం చాలించి తనను ఒంటరిని చేసినప్పుడు కుంగిపోలేదు. వ్యాసాశ్రమానికి వెళ్ళి తనువు చాలించే వరకు తపోదీక్షలో నిమగ్నమైపోయింది. విభిన్న కోణాలున్న ఆ సత్యపాత్ర నుంచి ఇలాంటి ఎన్నో పాఠాలు ఆ సుగుణాల దీపాలతో మన జీవితాలని వెలిగించుకోవచ్చు. దీన్ని శ్రీ మనోజ్ఞ, శ్రీ ఎర్రాపురగడ రామకృష్ణ గారు రచించిన రచనలతో సంకలనం చేశాను. ఇది మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ